అందరికీ యేసుక్రీస్తు వారి పేరట వీక్షకులు నెట్ను వీక్షిస్తున్న వారికి వీడియో ద్వారాగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరట వందనాలు, కృతజ్ఞతలు, థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. నేను మీ సోదరుడిని కరుణాను మాట్లాడుతున్నాను. ఈ వీడియో దేవుడు దయ వల్ల ఈ దినాన్ని మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడాలని, దేవుడు నాకు నేర్పిన మాటలు నేను నేర్చుకున్న వాటి ప్రకారం జీవించి మీకు కూడా చెప్పాలని, ప్రేమైన క్రైస్తవులారా, ప్రేమైన నా హైందవ మిత్రుల, హైందవ సహోదరులారా, ప్రేమైన ఇస్మాయిల్లరా, మనమందరం దేవుడి గురించి, దేవుడు గొప్ప ఖ్యాతి, ఆయన మనసుల ఎడల చూపిన ప్రేమ మనం నేర్చుకోవాలని, ఈ దినం దేవాది దేవుడైన తండ్రైన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా సృష్టికర్తకే థ్యాంక్ యూ, కృతజ్ఞతలు యేసుక్రీస్తు వారి పేరట చెల్లించుకుంటూ, ఈ వీడియో మా ఛానల్ క్రీస్తు సువార్తికుడు ఛానల్ అండి. క్రీస్తు సువార్తికుడు ఛానల్ BOUI పిఠాపురం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ నొక్కండి. దయచేసి అందరూ కూడా దేవుడి మాటలు విందాం. కొద్ది మాటలు దేవుడు మనతో మాట్లాడే మాటలు అందరికీ అర్థమయ్యే రీతిగా దేవుడు మనకి ఎలా చెప్తాడో మనం అన్నీ ఆలకించవచ్చు. దేవునికే మహిమ. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎగ్నోది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వశములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనములను వెదుకుటకై బయలుదేరును. మార్గమునున్న గొర్రెల దొడ్డుకు రాగా అతడు రాగా అక్కడ గృహ ఒకటి కనపడే, అందులో సౌలు సంకానివర్తికి పోగా దావీదును అతని జనులు ఆ గృహలో లోపల భాగములో ఉండిరి గనుక. ప్రేమైన దేవుడు వారిలారా, ప్రేమైన దేవుడి పిల్లలారా, ఈ మాటలు మీరు శ్రద్ధగా వినండి, దృష్టి పెట్టండి. ఏదైనా చిన్న చిన్న టంగ్ స్లిప్ అయితే నన్ను క్షమించండి, అది మళ్ళా వెంటనే రిపీట్ అవుద్ది, అది కరెక్ట్గా ఏమండి. దేవుడు చాలా గొప్పవాడు. కొన్ని మాటలు మనం సౌలు అంటే చాలా గొప్పవాడండి ఆయన. సౌలు ఈరోజు ఈ సౌలు గారు దావీదు గారికి మావి గారు అవుతారండి. మావి గారు, ఈ సౌలు గారు దావీదు మహారాజుకి మావి అవుతాడండి. ఈ సౌలు దేవుడు అభిషేకించి ఇశ్రాయేలీయులకి రాజుగా నియమించాడండి. ఇశ్రాయేలీయులు సౌలుని ఆయన రాజుగా కావాలని దేవుడిని అడిగారు. మాకు సౌలుని రాజుగా చెయ్యి, మాకు సౌలు రాజుగా కావాలని ఇశ్రాయేలీయులు దేవుడిని అడిగారండి. అప్పుడు ఈ సౌలుని అభిషేకించి దేవుడు రాజుగా నిలబెట్టాడండి. ఈ సౌలు గారిని అభిషేకించి రాజుగా నిలబెట్టాడండి దేవుడు. ఈ సౌలు గారు రాజ్య పరిపాలన కొనసాగించుతూ ఏమండి, ఆయన పరిపాలనలో ప్రజలందరికీ అన్ని వసతులు కలుగుతూ జరిగే కాలంలో దావీదు గారు, సౌలు గారు, ఆ కాలంలో దావీదు గారు కూడా ఉన్నారండి. ఈ దావీదు గారు సౌలు గారు ఏయో మాటలు ఆ పక్క ఈ పక్క తెలియని మాటలు విని అపార్థం చేసుకుని దావీదుని హతం చేయాలనుకున్నారండి, చంపాలనుకున్నాడు. ఈ సౌలన్న ఆయన, ఈ రాజుగారు దావీదుని చంపాలనుకున్నారండి. ఈ దావీదు చంపాలనుకుని సౌలు దావీదుని వెతుకుతూ ఒక గృహ దగ్గరికి వెళ్ళాడండి.
కొండ మేకలు ఉంటాయండి మనకు. కొండ మేకలు చూడండి, కొండ మేకలు అనగా పెద్ద పెద్ద హిమాలయ శిఖరాలలో పెద్ద పెద్ద ఈ మంచు పర్వతాల మీద కొండ మేకలని ఆ కొండలు ఎక్కుతుంటాయండి మేకలు. అవి చిన్న చిన్న పాదాలతో చాలా స్లిప్ అవ్వకన్నా చాలా జాగ్రత్తగా ఎక్కితే మనకు చాలా దడపడుతుంది ఎక్కుతుంటేనే. ఆ కొండ మేకలు ఉన్న పర్వతాల శిఖరాల దగ్గరికి అక్కడ గృహలో దావీదు గారు ఉన్నారంటే అండి. అక్కడ దావీదు గారితో ఉన్న జనులు కూడా అక్కడ ఉన్నారంట. ఈయన ఇశ్రాయేలును 3,000 మందిని ఏర్పరచుకుని, ఏమండి 3,000 మందిని ఏర్పరచుకుని అక్కడికి వెళ్ళారంటండి ఈ సౌలు గారు దావీదు గారి దగ్గరికి. ఎందుకని? దావీదును హతము చేయాలి, దావీదును చంపాలి, దావీదును ఈ దినము అంతమందించాలని వెళ్ళారండి ఈ సౌలు గారు. అయితే అక్కడ దావీదు గారు ఏం చేశారంటే, దావీదు అతనిని జనులు ఆ గృహలో లోపల భాగంలో ఉండిరని కనుక దావీదు జనులు, అదుగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా దేవుడు నీతో చెప్పిన దినం వచ్చిన అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. దావీదు గారు గృహలోకి సౌలు గారు వెళ్ళారండి. గృహం అంటే ఎలా ఉంటుందండి? లైటింగ్స్ ఏమైనా ఉంటాయనుకుంటున్నారా? చీకటిగా ఉంటుందండి, చీకటి. ఇప్పుడైనా మనకి ఎవరన్నా ఏమన్నా గృహ గట్ట ఏర్పరచుకుంటే వాటికి ఏమన్నా కావాల్సిన ఏమన్నా అక్కడ నిధులు ఉంటే వాటి వరకు లైటింగ్ అయినా పెట్టుకుంటారు. కానీ ఆ కాలంలో ఆ గృహలోకి వెళ్ళి దాకుండా దాంట్లో లైటింగ్ లైట్ ఏముంటాయండి? చీకటి అంతాకారంగా ఉంటుంది కదా. ఆ చీకటిలోకి సౌలు గారు వెళ్ళారండి. ఈ రాజు సౌలు దావీదు గారి దగ్గరికి వెళ్ళాడండి. ఆయన వెళ్తే దావీదు గారు సౌలు గారిని, యెహోవా నీ చేతికి నీ శత్రువుని అప్పగించాడు కదా దేవుడు, సౌలుని నీ చేతికి నీ దగ్గరికి తీసుకొచ్చి అప్పగించాడు దావీదు అని దావీదు పక్కన జనాలు చెబుతున్నారని. దావీదు పక్కన జనం దావీదుతో చెప్తున్నారు, నీకేది న్యాయమైతే అది చెయ్యి, నీ దేవుడు నీకు అప్పగించాడు కదా సౌలుని అని చెప్తున్నారండి. అప్పుడు ఈ దావీదు గారు చాలా మంచివాడండి, చాలా గొప్పవాడు. ఈ దావీదు మనసు చాలా మంచిది, గుణం, తన గుణం చాలా గొప్పదండి. ఈ దావీదు గారి గుణం చాలా గొప్పది. ఈ దావీదు ఎవరినైతే ఏం చేస్తారండి? ఎవరన్నా అయితే ఈ రోజుల్లో శత్రువు తనకు ఎదురు పడితే అంతమందించి కత్తులతో పొడిచి రాడ్డులతో కొట్టి, ఏంటి కత్తులతో పొడిచి రాడ్డులతో కొట్టి చంపే వరకు వదలరు. ఈరోజు ఆధునిక టెక్నాలజీలో ఈరోజు సమాజంలో ఎవరన్నా అయితే దావీదు గారి వల్ల ఆలోచిస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. క్రైస్తవ ప్రపంచమా, క్రైస్తవులారా, ఈ వీడియో చూస్తున్న మీరు, నెట్ను వీక్షిస్తున్న మీరు, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు గుణము కలిగిన భక్తుడు దావీదు ఎంత గొప్పవాడో మీరు తెలుసుకోవాలి. పై వస్త్రపు చెంగును కోసును. సౌలు పై వస్త్రమును తాను కోసిన దావీదు మనసు నొచ్చి, దావీదు గారు బాధపడ్డారంటే అలా చేసినందుకు కూడా ఒకగానొకట ఈ రాజు సౌలు గారు, రాజుగారు నా ఏలినవాడు, నా తండ్రి సమానుడు, మావి గారు అంటే తండ్రి సమానుడు కదండి, తండ్రి సమానుడు, అలాంటి తండ్రి నేను పై వస్త్రం కోస్తానా అని దావీదు గారు బాధపడుతున్నాడు. అంత మంచి గుణం ఈ దావీదు గారికి. ఈ దావీదు గారు ఇశ్రాయేలు 40 ఏళ్ళు పరిపాలించాడు. 40 ఏళ్ళు పరిపాలించాడు రాజుగా. 40 సంవత్సరాలు పరిపాలించాడు ఈ దావీదేన. ఆయన ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన గొప్ప వ్యక్తి అండి ఈ దావీదు గారు. ఈ బైబిల్లో మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం మీరు చదువుకుంటే దావీదు ఎంత గొప్పవాడో తెలుస్తుంది మీకు. ప్రియమైన దేవుడు వారులారా, మీరు ఈ మాటలందు విసుగక ఆలకించండి. ఈ దేవుడి మాటలు నా మాటలు కాదు, ఈ మాట్లాడే స్వరం నాది కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చింది. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మీ ముందు నిలబెట్టినందుకు దేవుడికి ఎంతో థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, మరొకసారి వందనాలు. ఈ పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో మనం ఈ పరిశుద్ధ గ్రంథం సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం సమూయేలు, ఏమండి
24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం అండి. ఏమండి, అయితే దావీదు ఒక గుణం, వస్త్రపు చెంగును కోసినందుకే దావీదు గారు బాధపడ్డారంటండి. నా ఏలినవాడు రాజు సౌలును వస్త్రపు చెంగును కోసినందుకు బాధపడ్డాడని దావీదు గారు బాధపడుతున్నారండి. అప్పుడు మనసు నొచ్చును, ఇతడు యెహోవా చేత దేవుడి చేత అభిషేకము నొందినవాడు. ఎవరండి? సౌలు గారు దేవుడి చేత అభిషేకం నొందినవాడండి. సౌలు గారు దేవుడు సృష్టికర్త, మానవుల తండ్రి, ఆత్మల తండ్రి, ప్రపంచ యూనివర్సల్ కాంకరర్, సర్వోన్నతుడైన దేవుడు, పరలోకముందున్న మన తండ్రి, కంటికి కనపడిన దేవుడు, మనసుకి కనపడే దేవుడు. ఈ దేవుడు సౌలు గారిని అభిషేకించడండి. ఏమని? ఇశ్రాయేలులకు నువ్వు రాజుగా ఉండాలని ఈ సౌలు గారిని దేవుడు అభిషేకించాడండి. మరి దేవుడు అభిషేకించిన సౌలు గారిని దావీదు గారు ఏమంటున్నారండి? యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యును. దావీదు గారు గృహలో ఉన్నప్పుడు సౌలు గారు వచ్చినప్పుడు, సౌలు గారిని చంపే అవకాశం దావీదుకి దక్కినప్పుడు కూడా దావీదు వస్త్రపు చెంగు కోసినందుకు బాధపడి మళ్ళా తను చెప్తున్న మాటలు, యెహోవా చేత అభిషేకం నొందిన సౌలనే ఆయన్ని నేను ముట్టుకోను, తన మీద తనకు హానికరమైన ఏది కూడా నేను చెయ్యను అని దావీదు గారు చూడండి. ఆయన గుణము చూడండి ఎంత గొప్పదో. ఈరోజు ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం దేవుడిని కలిగి ఐక్యతగా ఉండాల. ఒకరినొకరు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి దేవుణ్ణి గెలిపించాల. మనం దేవుణ్ణి గెలిపించాల. దేవుణ్ణి ఎంతగా గెలిపించాలంటే మనం దేవుడి కొరకు అన్నీ తగ్గించుకోవాలి. మనం దేవుడి కొరకు అన్నీ తగ్గించుకోవాలి, దేవుణ్ణి గెలిపించాలి. దేవుడు రైట్, ఆయన న్యాయము జరిగించేవాడు, అబద్ధమాడడు, తరచుగా కోపపడడు. దేవుడు ఎంత మంచోడంటే మనుషులు అనుకుంటున్నారు మనుషులు తప్పు చేసినా దేవుడు ఎందుకు వారిని శిక్షించలేదు, దేవుడు ఎందుకు వారిని వెంటనే వారికి ఏదో ఒకటి శిక్ష కలగజేస్తలేదని ఈ మనుషులు ఈరోజు క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ఎవరన్నా సరే దేవుడు ఎందుకు వెంటనే చేసిన తప్పుకి శిక్ష వేస్తలేదు అనుకుంటున్నారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎంత మంచుడంటే దేవుడు దీర్ఘశాంతమంతుడు అనగా దేవుడు శాశ్వత కాలము మనల్ని ప్రేమించేవాడు. దేవుడికి మనం చనిపోతాం ఇష్టము కాదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం 80-70 వరకు మనం దేవుడిని భూమి మీద గెలిపించి వృద్ధాప్యమందు దేవుడందు నిద్రింతే అది దేవుడికి యాక్సెప్ట్, దేవుడు అంగీకరిస్తాడు. అంతేగాని మనం ఇష్టాసరముగా మారక ద్రవ్యాలు, మద్యము, మన దేహాన్ని పాడు చేసుకుని ఎన్నో కార్యాలు చేసి దేవుడిని నింద తప్పు కదా ప్రజలారా, దేవుడు బిడ్డలారా. దేవుడిని నిందించచ్చా? ఈరోజు దేవుడిని మనం నిందించగలిగే వారమా? దేవుడిని అసలు మనం ఆయన నిందించగలమా? ఆయన్ని అసలు మనుషుడు అన్న ఈ భూమి మీద మానవుడు దేవుడు ఏమి చేయలేదని చెప్పగలడా? మనుష్యుడు దేవుడు మాకు ఏమీ చేయలేదని చెప్పే మానవుడు భూమి మీద ఎవరన్నా ఉన్నాడా? లేడు ప్రజలరా. అలా చెప్పిన వాడు ఒకవేళ ఉంటే వాడు అవివేకి, దేవుణ్ణి మరిచిన వాడాడు. దేవుడు ఎంత గొప్పవాడో వాడు గుర్తించలేదన్నట్టు మాట. వాడి జీవిత పరమార్థములో దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించకపోతే ఈ మానవ జన్మ వేస్ట్ ప్రజలారా, వేస్ట్. దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన గొప్పతనం చూడండి భూమి మీద జీవించిన మనుషుల్లో కనపడుతుంది. ఆయన గొప్పతనం చరిత్ర ఇది.
ఇది బైబుల్ చరిత్ర, ప్రపంచ భూగోళం మీద జరిగిన చరిత్ర ఇది. ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. మీరు ఆయా దేశాల్లో ఇప్పటికీ పురాశాఖ అగ్రికల్చర్, పురాశాఖ వారు ఇప్పుడు కూడా వారు శిలా తవ్వకాలలో కానీ వారు చేస్తున్న పరిశోధనలో కానీ భూమి మీద భౌగోళికంగా రాజుల చరిత్ర, న్యాయాధిపతుల చరిత్ర, మానవులు జీవించిన చరిత్ర బైబిల్ చెప్పింది. దేవుడి పిల్లలారా, బైబిల్ చెప్పింది. ఈరోజు సైన్స్ చెప్తుంది. బైబిల్ చెప్పిందే సైన్స్ చెప్తుంది. బైబిల్ని చెప్పిందే సైన్స్ చెప్తుంది. మీరు తెలుసుకోండి బైబిల్ ఎంత గొప్పదో. బైబిల్ చాలా గొప్పది ప్రియమైన వారులారా. బైబిల్ చాలా గొప్పది. మనుషులకి భూమి మీద ఒక 1000 కేజీలు బంగారం ఉందనుకో, ఎంత ఆనందంగా ఉంటుంది మీకు. ప్రియమైన వాళ్ళ, నాకైతే బంగారం కాదు, కానీ మీకు ఒకవేళ ఉండొచ్చేమో ప్రేమ. నాకు బంగారం కాదు, డబ్బు కాదు, ఓన్లీ బైబిల్. దేవుడు మనసు అంటే నాకు చాలా ప్రేమ. ఏంటే ఈ మనుష్యుడికి బంగారము సాటి కాదు, ధనము సాటి కాదు. ఈ మానవుడికి ఏది 6 అడుగులు, మనసుకి ఏది సాటి కాదు. ప్రేమైన దేవుడు వారిలారా, ఈరోజు మీరు గుర్తించుకోండి, దేవుడు చాలా గొప్పడు. చదువుతాండి దేవుడి గురించి ఇంకా తెలుసుకుందాం. దావీదు గారి గురించి, సౌలు గారి గురించి మనం ఇంకా నేర్చుకుందాం. సౌలు పైవస్త్రమును తాను కోసిందని దావీదు మనసు నొచ్చు, అతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడును గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభు నేను ఈ కార్యము చేయును. యెహోవాను బట్టి దేవుణ్ణి బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పును. దావీదు గారు చెప్పారండి, యెహోవా దేవుణ్ణి బట్టి సౌలనే రాజుగారిని, నా ప్రభువుని ఏలిన వాడిని సౌలనే రాజుగారిని నేను చంపనని దావీదు తన జనులతో చెప్పాడండి. చూడండి దావీదుకున్న గుణం చూడండి ఎంత గొప్పదో. దావీదు గారుకున్న గుణం ఎంత గొప్పదో చూడండి. ఈరోజు ప్రేమైన క్రైస్తవులారా, మీరు గుణము కలిగి ఉండాలి. మీ గుణము చూపించాలి క్రైస్తవులారా. మీరు దేవుడు ఎంత గుణవంతుడో మీరు చూపించాలి. ఈరోజు క్రైస్తవులైండి మీరు దేవుడు ఎంత గొప్పవాడో చూపించాలి. మానవులకి దేవుడు ఎంత గొప్పవాడో మీరు చూపించాలి. అయ్యా, దేవుడు ఎంత గొప్పవాడో మీరు చూపించాలి. దేవుడు గుణం మీలో ఉండాలి. ప్రేమ, సాత్వికం, సహనం, ఓర్పు, నిమ్మలమైన మనస్సు, దాతృత్వం, దయాగుణము కలిగి ఎదుటి వారికి సహాయం చేయుటలో, పరామర్శించుటలో, ఎవరికైనా అన్యాయముగా అక్కడ ఎవరికైనా జరిగితే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తాం. ప్రేమైన వారా, దేవుడు గుణాన్ని మనం ఈరోజు ప్రజలకు తెలియచేయాలి. క్రైస్తవులరా, మరి ముఖ్యంగా మీరు దేవుణ్ణి ప్రకటించాలి, ప్రచురించాలి. సర్వ సృష్టికి, సర్వలోకంలోకి దేవుడు సువార్తని ప్రకటించాలి. ఈరోజు ఆదివారం 1 గంటకి మనం ఆరాధన చేస్తే దేవుడు మన భక్తిని చూసి ఆనందించడు. మన సహోదరులకు చెప్పాలి, మన హైందవ సహోదరులు వారికి చెప్పాలి, మన ఇస్మాయిల్ ముస్లిం సహోదరులకు చెప్పాలి, ఇంకా ఈ దేశంలో ఎందరో ఉన్నారో వారికి చెప్పాలి దేవుడి మాటలు. దావీదు గారికి ఉన్న గుణం చూడండి. ఆయన గుణాతిశయ, తన మనస్సు, తన హృదయం ఎంతో గొప్పదో చూడండి. దావీదు గారి హృదయం ఏమండి, దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టను, అతనికి హాని చేయనని దావీదు చెప్తున్నాడండి. ప్రేమైన వారులారా, దావీదు మనసు చూడండి ఎంత గొప్పదో. ఈరోజు మీరు అలాగున్నారా? ప్రేమించగలుగుతున్నారా? ఎవరినైనా శత్రువుకు అన్నం పెట్టగలుగుతున్నారా? ఎవరన్నా యెహోవా పేరట, దేవుడి పేరట చేర్చుకోగలుగుతున్నారా? మీ గృహంలో వారికి మంచిది అవ్వగలుగుతున్నారా? చూడండి,
ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపిను. తర్వాత సౌలు లేచి గృహములో నుండి బయలు వెళ్ళి మార్గమును పోయి, అప్పుడు దావీదు లేచి గృహములో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలును వెనక నుండి కేకవేయగా, సౌలు వెనకకు చూచి దావీదు నేలను సాష్టాంగపడి, రాజుగారికి సాష్టాంగం పడ్డాడు దావీదు గారు. నా ఏలినవాడా అని కేకవేశాడు. గృహంలోంచి బయటకు వచ్చి దావీదు, సౌలు గారు వెళ్ళిపోతున్నారు, గృహంలోంచి బయటకు దావీదు వచ్చాడు. నా ఏలినవాడా అని దావీదు గారు రాజును సౌలు గారిని కాకేశాడండి. కాకేసి అంటాడు, సాష్టాంగం పడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లను, దావీదు నీకు కీడు ఉద్దేశించి ఉన్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించము. ఈ దినము యెహోవా నిన్ను ఎలాగూ గృహలో నా చేతికి అప్పగించును, అది నీ కల్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాణిని చంపనని నేను చెప్పి తిని. చూడండి, సౌలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాకేసి పిలిచి, నా ఏలినవాడా అని శ్రేష్టంగా నమస్కరించి గౌరవించి, నా ఏలినవాడా జనులు చెప్పిన మాట, నేను నీకు కీడు తలపెట్టును, జనులు చెప్పిన మాట ఎందుకు నమ్ముతున్నావు? ప్రజలు అమాయకులండి. వారు కొన్ని మాటలు తప్పుదలు చేస్తుంటారు. ప్రజలు తెలియక వారు ఏం మాట్లాడుతారో కొంతసారి ఆలోచన చేయరు. ప్రేమైన వాళ్ళు, అది నేనవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ప్రజలు ఆలోచన చేయాల. మనం ప్రేమ కలిగి దయ కలిగి ఉండి ఎదటవాడి పట్ల ఇప్పుడు అసూయ కలిగి అసూయ ఉండొద్దు. కల్మసము లేని ప్రేమ ఉండాలి. ఎదటవాడి పట్ల ఇప్పుడు అసూయ కలిగి ఉండకూడదు. ప్రేమ, నీ సోదరుడు, నీ తమ్ముడు, నీ అన్నని ప్రేమ కలిగి ఉండాలి. ఏ కపటం వాడి మీద పెట్టుకోకూడదు. నువ్వు అంతరంగానే చూస్తాడు దేవుడు. మనుషులు పైరూపమే చూస్తారు, దేవుడు అంతరంగానే చూస్తాడు. ఈరోజు మీరు చెడు ఆలోచన చేస్తే అది రేపొద్దున్న దేవుడు శిక్షలోకి తెస్తాడు, దేవుడు తీర్పులోకి తెస్తాడు. యేసుక్రీస్తు రెండో రాకడలో మనందరికీ తీర్పు ఉంటుంది. మృతుల పునరుద్ధానం జరుగుద్ది. దేవుడి కోసం బతికిన వారు లేపబడతారు, అలాగే దేవుడి కోసం బతకిన వారు కూడా లేపబడతారు. కానీ వారు నిత్యాగ్ని దండనలో ఉంటారు. పళ్ళు కొరుకుట, ఏడుపు, అక్కడ కోటాని కోట్లు సంవత్సరాల రోదన చేయాలి, వేడవాలి. చేసిన పాపాలకి, నేరాలకి, తప్పులకి అక్కడ ఏడవాలి. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. అందుకే యేసుక్రీస్తుని భూమి మీదకి పంపాడు. నువ్విచ్చే మేక, కోడి, గొర్రె, గేది, ఈ బలి రక్తం ఏది కూడా యెహోవా కోపం చల్లార్చదని, నువ్వు చేసిన పాపాలను పోగొట్టవని, అట్లా రక్తం పోగొట్టదని ఒక బలియాగము, ఒక వధ జరగాలి. ఒక పుణ్యపురుషుడు రావాలి భూమి మీదకి, కలంకం లేని వ్యక్తి పుణ్యపురుషుడు ఈ భూమి మీదకి రావాలని నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు అనే వ్యక్తిని 2026 సంవత్సరాలు అవుతుంది భూమి మీదకి పంపి దేవుడు సృష్టికర్త. ఆ యేసుక్రీస్తులో నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంలో నీ పాపములో కడుక్కుంటే నువ్వు నిష్కలంకమైన వాడుగా దేవుడు ఎదుట నిందారహితుడివై ఉంటావు. దేవుడు వారులారా, మీరు దేవుడు మనసును అర్థం చేసుకోవాలి. మీరు దేవుడు ఎంత మంచోడు. యేసుక్రీస్తు ఏదో ఒక ప్రజలకి, ఒక వర్గానికి దేవుడు కాదు, ఒక దేశంగా దేవుడు కాదు. ఇజ్రాయిలు, ఆ పాలస్తీనా ఆ దేశానికి దేవుడు కాదు. ఈరోజు కుటుంబానికి యజమాని ఒక్కడే. తండ్రులు ఉండరు, తండ్రి అంటాం. విశ్వానికి దేవుడు ఒక్కడే ఉంటాడు, సృష్టికర్త. దేవుళ్ళు ఉండరు, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయన సృష్టికర్త, కంటికి కనపడ్డు ఏ మానవుడికి. ఇక బైబిల్లో చెప్తుంది. మీరు ప్రేమైన క్రైస్తవులారా, హైందవ సహోదరులారా, ఇస్మాయిల్స్లారా, మీరు బైబిల్ సత్యం చెప్తుంది ఏమని తెలుసా?
భూమి మీద ఏ మనుష్యుడు తొలి మానవుడు మొదలుకొని ఇప్పటి వరకు ఏ మానవుడు నన్ను చూడలేదు చూడలేదు అని చెప్తుంది బైబిల్. మరి చెప్పింది దేవుడు చెప్పిన మాట అబద్ధమా నిజమా? దేవుడు చెప్తే అబద్ధం అవుద్దా? ఇప్పుడు చూడలేదంటే మనం నిజం అది కరెక్ట్ అవుద్ది, కానీ చూసామంటే అది ఎంతవరకు కరెక్ట్? దేవుడే చెప్తున్నాడు కదా. దేవుడు నేను మనుషులు చూడాలనుకున్నారు గొప్ప అనుకున్న దేవుడు అలా చేయించుకోవచ్చు కదా. కానీ దేవుడు నిక్కర్సాడు. దేవుడు నికార్సైన దేవుడు. దేవుడు గొప్పోడు. దేవుడు నీతిమంతుడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు న్యాయమంతుడు. దేవుడు చెప్తున్నాడు, భూమి మీద తొలి మానవుడు ఆదాం మొదలుకొని ఇప్పుడున్న ఈ మానవుల వరకు ఏ మనుష్యుడు నన్ను చూడలేదు చూడడు అని చెప్తున్నాడు దేవుడు. అయితే మా వాళ్ళు క్రైస్తవుల్లో కొంతమంది తెలియక, వృద్ధులు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఇంకా క్రైస్తవేతరులో కానీ, యేసు ప్రభు మాకు తెలిసిండే కనపడ్డాడండి, రాత్రి ఇలా తెల్ల వస్త్రాలు వేసుకొని వచ్చి కనపడ్డాడండి అంటారు. అది భ్రమ ఊహ అంటే ఎలా అంటే, యేసుక్రీస్తుని మనం ఒక మూవీలో పిక్చర్లో చూస్తాం. ఆ పిక్చర్లో చూసింది ఆ పిక్చర్ మైండ్లో ఉండిపోద్ది. అది ఏ రోజు కళ్ళలో మనకు వస్తుంది. చూడండి, మనకి చాలా కళ్ళు వస్తుంటాయి, అందరికి వస్తుంటాయి, భూమి మీద మనుషులకు అందరికి కళ్ళు వస్తుంటాయి. కానీ కళలు నిజం కాదు. కళలు నిజం కాదు. చెడు కళ్ళు వస్తుంటాయి, మంచి కళ్ళు వస్తుంటాయి. ఏమండి, ఏదో మనం మంచిగా ఏదో ఫ్రూట్స్ అను కాయగూరను ఆకుకూరలను వాటిని పండించమనో కోసుకుంటాం తింటామనో వస్తాయి. అలాగే చెడు కళ్ళు కూడా వస్తాయి. ఏదో మనకి ఏదో జరిగిందనో, ఎవరో దాడి చేశారనో, అయితే మనం ఎక్కడికి వెళ్తుంటే గోతులో పడిపోయామనో, ఇలాంటి చెడు కళ్ళు కూడా వస్తుంటాయి. కానీ కళలు కరెక్ట్ కాదు. దేవుడు కరెక్ట్. దేవుడు కరెక్ట్. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగును మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఏమాత్రము రాదనియు నాలో తప్పుదము ఏమాత్రము లేదనియు నీవు తెలుసుకోవచ్చును. చూడండి, దావీదు గారు ఏమంటున్నారండి సౌలు గారితో, సౌలుగా నా ఏలినవాడా, నా రాజా, ప్రభు, నా తండ్రి చూడుము. తండ్రిని సంబోధిస్తున్నాడండి దావీదు గారు సౌలు గారిని. తండ్రి అని సంబోధిస్తున్నాడు. నా తండ్రి, ఇదిగో చూడుము, నిన్ను చంపగా నీ వస్త్రపు చెంగును మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఏమాత్రము రాదనియు నాలో తప్పుదము ఏమాత్రము లేదనియు నువ్వు తెలుసుకుని వచ్చును. చూడండి, దావీదు గారు తనకున్న గుడ్డు అంటే తనకున్న ప్లస్, తనకున్న మంచి సౌలు గారికి చెప్తున్నాడండి. నాలో ఏమాత్రమైన చెడుతనం లేదు, చెడు ఆలోచన లేదు, నా తండ్రి అని సౌలు గారికి దావీదు గారు చెప్తున్నారని తనకున్న గొప్పతనం చెప్తున్నాడు. ప్రేమైన క్రైస్తవులారా, మనం ఈరోజు మన సహోదర సహోదరీమణుల మధ్య ఉంటున్నాము. అందరికీ ప్రేమ కలిగి ఉండాలి. మనం ప్రేమ చెప్పాలి. దేవుడి ప్రేమ ఎంత గొప్పదో, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, యేసుక్రీస్తు వధ ఎందుకు జరిగిందో, 33.5 సంవత్సరాలు ఎందుకు బతికాడో, ఎందుకు మన కొరకు చనిపోయాడో, తన ప్రాణాన్ని సైతం మన కొరకు ఎందుకు త్యాగం చేశాడో, భూమి మీద ఏమి సంపాదించుకోకుండా మన కొరకే తన జీవితకాలం అంతా ఖర్చు చేశాడో, వెచ్చించాడో, యేసుక్రీస్తు గుణాలు మనం ప్రచురం చేయాలి. ప్రేమైన వారులారా, దేవుడు మనసు అంత గొప్పది. చూడండి, దేవుడు ఎరిగిన బిడ్డలు, దేవుడిని ఎవరైతే నీతిగా అనుసరిస్తారో వారు ఎవరికి హాని తలపెట్టరు.
దేవుడికి ఎవరైతే ఇష్టలుగా భూమి మీద జీవిస్తారో వారు దేవుడి రాజ్యములో ఉంటారు. ప్రేమని వాళ్ళరా, దేవుడు చాలా మంచోడు. మనుషులను చూసి దేవుడిని నిందించకండి. ఎప్పుడు మనుషులను చూసి దేవుణ్ణి నిందించొద్దు. అందరికీ వందనాలు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించాలి. చిన్న ప్రేయర్ చేసుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు మీ గొప్ప మాటలు, మీ ఖ్యాత కలిగిన మాటలు, సౌలు గారి గురించి, దావీదు గారి గురించి మీరు తెలియచేసింది మంచి మాటలు. మీ కుమారుడు దావీదు ప్రభువా, మీ గుణము కలిగి సౌలు గారు మీరు అభిషేకించారని సౌలుని ముట్టలేదు ప్రభువా. వస్త్రపు సింగు కోసినందుకు బాధపడ్డాడు ప్రభువా సౌలుని. అలా నా ఏలినవాడ నా తండ్రి, నీకు ఏ కీడు చేయనని మీ గుణాలు అయా దావీదు గారులు మేము చూసి ఉన్నాం ప్రభువా. దావీదు గారు వల్ల మేము నుండి మిమ్మల్ని గెలిపించే భాగ్యం మాకు ప్రసాదించమని పరలోకముందున్న మా తండ్రి నజరేయుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో నెట్ను వీక్షించిన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం, వారి కుటుంబాలకి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ పట్ల సానుకూలమైన మనసును వారికి దయచేసి అయ్యా మమ్మల్ని అందరూ మీ పనిలో వాడుకోమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేను డాడీ. అందరికీ వందనాలండి. ఇంతటితో మనం ముగించుకుందాం.